కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వర్సటైల్ ఆర్టిస్ట్ లోకనాయకుడిగా పేరు తెచ్చుకున్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఇద్దరు కూడా మంచి స్నేహితులన్న విషయం మనందరికీ తెలిసిందే. గత కొన్ని దశాబ్దాలుగా వీరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతుంది. ఇద్దరు కలిసి గత కొన్ని దశాబ్దాలుగా దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తూ తమదైన మార్క్ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ సూపర్ స్టార్స్ అనిపించుకుంటూ ఉన్నారు. ఇండియన్ సినిమాకు ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ చేసిన కాంట్రిబ్యూషన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. 7 పదులు దాటిన వయసులోనూ తమదైన మార్క్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూ నేటి తరం హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. అయితే వీరిద్దరి కలిసి నటిస్తే చూడాలని ఎంతో కాలంగా ప్రేక్షకులు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రజనీ 173 ప్రాజెక్ట్ ని నిర్మిస్తానని ప్రకటించి సర్ప్రైజ్ చేశారు. అయితే ఇది పూర్తిగా రజనీ ఫిల్మ్. ఇందులో కమల్ హాసన్ ప్రొడ్యూసర్ మాత్రమే. దీనికి డైరెక్టర్ గా సుందర్ సిని అనుకున్నారు, అనౌన్స్ కూడా చేశారు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకుండానే సుందర్ సి తప్పుకున్నారు. అనుకోని పరిస్థితుల కారణంగా తాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. రజనీకాంత్ కమల్ హాసన్ అభిమానులకు కలిగిన నిరాశకు నిజంగా క్షమాపణలు చెబుతున్నానంటూ సుందర్ సి ఓ లెటర్ ని విడుదల చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. దీంతో రజనీ 173 సినిమాకి డైరెక్టర్ ఎవరు అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో కమల్ డైరెక్టర్ ని అన్వేషించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కు డైరెక్టర్స్ గా లోకేష్ కనకరాజ్, కార్తిక్ సుబ్బరాజ్ల పేర్లు వినిపించాయి. ఇదే వరుసలో రామ్ కుమార్ బాలకృష్ణ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. రజనీకి రామ్ కుమార్ బాలకృష్ణ కథ చెప్పాడని, అది ఆయనకు బాగా నచ్చిందని వార్తలు వినిపించాయి. ఇందుకోసం కమల్ అతనికి 10 కోట్లు పారితోషికం ఇవ్వనున్నాడని కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ లిస్ట్ లో మరో పేరు వినిపిస్తోంది. తానే అశ్వత్ మారిముత్తు. రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ తో డ్రాగన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని హాట్ టాపిక్ అయ్యాడు. రీసెంట్ గా రజనీకి విత్ స్క్రీన్ ప్లే తో స్టోరీ నరేట్ చేశాడట. రజనీకి ఎంతగానో నచ్చిందట. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ గా కూడా ఉండటంతో రజనీకి బాగా నచ్చిందని త్వరలోనే కమల్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ నుంచి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అదే నిజమైతే అశ్వత్ మారిముత్తు కెరియర్ సరికొత్త మలుపు తిరిగినట్టేనని, రజనీ నుంచి న్యూ ఏజ్ సినిమా పక్కా అని అంతా అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం రజనీ జైలర్ 2 సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో అతిథి పాత్రలో షారుఖ్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ మిథున్ చక్రవర్తి మాత్రమే ఇందులో అడిషనల్ గా కనిపించనున్నారు.